నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మన రెసిపీ వచ్చి టమాటా ఆనపకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. రైస్లోకి చాలా బాగుంటుంది, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని దాంట్లో మనకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఒక అర డజన్ వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి. మనం ముందుగానే ఆనపకాయ తొక్కు తీయకుండా కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు పావు కేజీ టమాటా, ఆనపకాయ ఏమో సగం ఆనపకాయ, పండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అనమాట. పచ్చడి బాగుంటుంది టేస్ట్ అని. మామూలు కూడా వేసుకోవచ్చు, మనకి ఇష్టం. ఎండుమిర్చి కావాలితే ఎక్కువగా ఎండుమిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, పండు మిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పండు మిర్చి వేసాను. పోపులు వేగిపోయిన తర్వాత టమాటాలు ఆనపకాయ ముక్కలు ఇలా వేసేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని మగ్గబెట్టుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇలాగా టేస్ట్ తగ్గ సాల్ట్ అది వేసుకున్నాం కనుక ఇలా మగ్గబెట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. బాగా మగ్గబెట్టేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకుని చట్నీ. ఇది రైస్లోకి కానీ ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రోటి పచ్చడి కూడా అంటారు దీన్ని. ఇలా మిక్సీ పట్టేసుకుని పచ్చడి పోపు పెట్టుకోవాలన్నమాట. దీనికి స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, 2 రెబ్బలు కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకుని పోపు పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. కావాలనుకుంటే మనకు కొంచెం ఇంగు వేసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి ఒక చిటికెడు ఇంగు వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. వేసుకుని పోపులు వేగిపోయిన తర్వాత పచ్చడి దాంట్లో వేసేసుకుని కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా అదిరిపోయే ఆనపకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.